ఆయన, నీ దుస్థితిని తీర్చగలిగిన వాడు ఆయన, నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపగలిగిన వాడు ఆయన, నువ్వు అనుభవిస్తున్న దరిద్రతల నుంచి విడిపించగలిగిన వాడు ఆయన, నీ శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు ఆయన. రాత్రి ఎవరైనా కావచ్చు, ప్రభు సన్నిధిలో, దేవాని సన్నిధికి వచ్చాను తండ్రి, నా పట్ల కృప చూపించమని, నా పట్ల దయ చూపించమని ఈ రాత్రి నువ్వు అడిగినట్లయితే నీ పట్ల కార్యములు జరిగించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. రాత్రి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు ప్రియులరా, గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన అని సన్నిధులు వేడుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనుడానికి స్తోత్రాలు నాయన. ఈ శుభప్రదమైన సమయంలో నీ ఉన్నతమైన ఉద్దేశముల చేత, నీ మాటల చేత మా హృదయాలను నింపండి నాయన, నింపండి తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యం వైపుకు మా మనస్సును మళ్ళిస్తూ ఉండగా కొద్ది సమయం పాటు అమూల్యమైన నీ సందేశము చేత నన్ను మమ్మలను నింపి సహాయము చేయండి. మహిమ చేత నింపండి, కృప చేత నింపి సహాయము చేసి దీవించమని, బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైనటువంటి ఆల్ నైట్ ప్రార్థనకి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని మాటలు లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకములు తీసుకుని వస్తాను. దేవుడు ఈ భూమి ఆకాశమును సృష్టించి భూమి మీద 84 లక్షల జీవజల రాశులను సృష్టించి నిన్ను నన్ను నిర్మాణం చేసి ఈ భూమిని మనకు అప్పగించాడు. ప్రియులారా, మనం ఈ భూమిని దాని యొక్క విధానమును గమనించినప్పుడు ప్రారంభములోనే ప్రజలు దేవుని సన్నిధిని దూరం అయిపోయి, దేవుని వాక్యమునకు దూరం అయిపోయి, దేవుని ప్రేమించేవారు లేక, దేవునికి మొరపెట్టేవాళ్ళు లేక పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. ఆ దినాల్లో దేవుడు చూసినప్పుడు భయంకరంగా భూమి మీద ఉన్న మనుషులు కనబడుతున్నారు. వాళ్ళు దోచుకోవటం, దాచుకోవటం, లాక్కోవటం ఇలా సాగిపోతూ ఉంది. ఒక్కరికి కూడా దేవుని భయము లేదు. ఒక్కరికి కూడా దేవుడు అంటే కొంచెం కూడా భయము లేనటువంటి దినాలు ఆ దినాల్లో దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు ఆయనకు దుఃఖము కలిగింది అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికే బాధ కలిగించారు ప్రజలు, దేవునికే దుఃఖాన్ని కలిగించారు ప్రజలు. దేవుడు భూమిని, ఆకాశమును, అందులో కావలసిన వాటన్నిటినీ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిద్ధపరిచాడు. వాటిని అనుభవిస్తూ ప్రజలు దేవునికి దుఃఖాన్ని కలిగించారు ప్రియులారా. అయితే ఆ దినములలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రమే దేవుని పక్షము నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ రాత్రి మీకు జ్ఞాపకం తీసుకుని వస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 8వ వాక్యం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇంకా మిగిలినటువంటి వారందరూ కూడా దేవునికి బాధ కలిగించారు, దేవునికి దుఃఖాన్ని కలిగించారు, దేవుణ్ణే ఏడిపించారు ప్రియులారా. అన్ని దేవుని వస్తువులు వాడుకుంటూ, ప్రకృతిని ఉపయోగించుకుంటూ, కానీ ఆ పరమదేవుడైనటువంటి దేవునికి బాధ కలిగించారు. ఆ దినాలలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు నోవాహు. ఈ నోవాహు అనేటువంటి వ్యక్తి మాత్రమే యెహోవా అతన్ని చూసినప్పుడు మంచి వ్యక్తిగా కనపడ్డాడు. ఎన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజల్లో ఒక వ్యక్తి మాత్రమే దేవునికి ఇష్టడుగా కనపడ్డాడు. అతని పేరు నోవాహు. యెహోవా దృష్టికి కృప పొందినవాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన గురించి మనం కాస్త చదివినట్లయితే 9వ వచనంలో, నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును తరములలో నిందారహితుడయుండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఆయన ఒక్కడే మంచి వ్యక్తిగా దేవునికి కనపడ్డాడు.
నిందారహితుడిగా కనపడ్డాడు, మంచి వ్యక్తిగా కనపడ్డాడు, దేవునితో నడిచెను అని కనబడుతుంది. అనగా దేవుని మాట ప్రకారం జీవించినవాడు, దేవునికి దుఃఖాన్ని కలిగించకుండా దేవుని ఇష్ట ప్రకారం బ్రతికినటువంటి వ్యక్తి నోవాహు. ప్రియులరా, మిగిలిన ప్రజలందరూ కూడా దేవునికి దుఃఖాన్ని కలిగించారు, దేవునికి బాధ కలిగించారు ప్రియులరా. అయితే ఈ నోవాహును బట్టి దేవుడు ఏ కార్యము జరిగించాడో ఈ లేఖనాల్లో మనం చూసినప్పుడు అనేక సంగతులు మనము చూడగలుగుతున్నాం. ఆయన వంశావళి గురించి మాట్లాడుతూ ఆ తరము వారిలో, అప్పటి కాలపు ప్రజలలో ఒక్కరు కూడా యథార్థవంతులు కనబడలేదు, నీతిమంతులు కనబడలేదు, దేవునికి భయపడేవారు కనబడలేదు. అందరూ కూడా దేవునికి దుఃఖాన్ని కలిగించే రీతిలో ఉంటే ఈయన ఒక్కడు మాత్రమే దేవునితో నడిచిన వాడుగా, దేవుని అడుగుజాడల్లో జీవించిన వాడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఏర్పరచబడిన వ్యక్తిగా జీవించడం బైబిల్ సెలవిస్తూ ఉంది. 13వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చూడండి, దేవుడు అంటున్నాడు, నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు, భూమి అంతా బలాత్కారముతో నిండిపోయింది. అంటే భూమి మీద ప్రజలు ఎలా ఉండిపోయారంట? బలాత్కారముతో నిండిపోయారు. దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, లాక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. పాపం విస్తరించిపోతుంది, ఒకరిదొకరు లాక్కుంటున్నారు ప్రియులారా. విస్తారమైన పాపము. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన వారిలో లేదండి. ఎవరికి వాళ్ళే పాపముతో నింపబడిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. అది చూసినప్పుడు దేవునికి దుఃఖము కలిగించింది. నా పిల్లలేనా ఇలా ఉన్నారు, నేను సృష్టించిన పిల్లలేనా ఇలా బ్రతుకుతున్నారని దేవునికి దుఃఖాన్ని కలిగించారు ప్రియులరా. భూమంతా బలాత్కారముతో నింపబడిపోయింది. ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఏమండి, భూమిని, భూమి మీద ఉన్న మొత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? నాశనం చేయాలి. ఎందుకు? ప్రయోజనము లేకపోయింది, ఉపయోగం లేకపోయింది. ప్రజలు ఒక్కరు కూడా దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా ఉండటం లేదు, దేవుని చిత్తాన్ని వెదగటం లేదు. అందుకనే దేవునికి బాధ కలిగింది ప్రియులరా, దేవునికి దుఃఖము కలిగింది. ఆ సందర్భాల్లో 22వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లా చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు ప్రకారము చేసెను. దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ చేశాడంట నోవాహు. ఏం చేశాడు? ఏదైతే చెప్తున్నాడో అవన్నీ చేయటానికి సిద్ధపడి చేశాడు ప్రియులరా. మిగిలిన వారు ఎవ్వరు కూడా దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించలేదని బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పక్షులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ప్రియులారా, మరి గమనిస్తే ఈ నోవాహును రక్షించడం కొరకై దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు పెద్ద వాడను సిద్ధపరచమని చెప్పాడు. నోవాహు సుమారు 100 సంవత్సరాలు కష్టపడి ఓడ తయారు చేశాడు. ఎంత పెద్ద ఓడ చూడండి. 100 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 100 సంవత్సరాలు కష్టపడి మంచి పెద్ద ఓడను సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత దేవుడు చెప్పాడు, నోవాహు, భూమి మీద ప్రజలందరిలో నువ్వు ఒక్కడవే నీతివంతుడు కాబట్టి, మంచి వ్యక్తివి కాబట్టి, నా చిత్తాన్ని వెదికేవాడు కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఓడలోకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నోవాహును బట్టి ఎవరు రక్షింపబడ్డారంటే నోవాహు కుటుంబం రక్షింపబడింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుంది. నీ పరిచర్యను బట్టి, నీకున్న దేవుని పట్ల నీకున్న భారమును బట్టి, భయమును భక్తిని బట్టి, పరిచర్యను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్ను బట్టే నీ క్రియలు దేవుడు చూస్తాడు, నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు.
ఆకాశము నుంచి దేవుడు తన ప్రజలైన మనందరిపైన కనుదృష్టి ఉంచి పెడతాడు ప్రియులరా. అందుకని దావీదు అంటాడు, దేవా నేను కూర్చుండట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను మార్గమున త్రోవన నడుచుట నీకు తెలుసు, నీకు మరుగై ఏది కూడా లేదు, ఏది మరుగై లేదు. సమస్తము ఎరిగిన వాడువు నీవే, సమస్తము తెలిసిన వాడువు నీవే, నీకు తెలియకుండా నా జీవితంలో ఏది లేదు అంటున్నాడు. అంటే నువ్వు చేసే ప్రతి పరిచర్య నా దేవుడు చూస్తున్నాడు ప్రియులరా. పరిచర్యకు ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడు. స్తోత్రం. పరిశుద్ధమైన పరిచర్య, గొప్ప పరిచర్య. ఈ పరిచర్య దేవదూతలకు లేనటువంటి గొప్ప పరిచర్య ఎన్నిక లేని నీకు నాకు దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవదూతలు వచ్చి పరిచర్య చేయగలుగుతారా? దేవదూతలు వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలుగుతారా? దేవదూతలు వచ్చి పాటలు పాడగలుగుతారా? దేవదూతలు వచ్చి వాక్యం చెప్పగలుగుతారా? దేవదూతలు వచ్చి ఏమి చేయలేరండి. కానీ వారికి లేని భాగ్యము ఎన్నిక లేని నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఏ గ్రామముకైనా వెళ్ళడానికి, ఎక్కడైనా పాడటానికి, ఎక్కడైనా స్తుతించడానికి, ప్రభు పరిచర్య చేయటానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యత ఎలాంటిదో తెలుసండి, నువ్వు చేసే పరిచర్యను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ పరిచర్యను బట్టి నీ కుటుంబం ఆదరించబడుతుంది, నీ పరిచర్యను బట్టి నీ కుటుంబం హెచ్చింపబడుతుంది. ఘనులైన వారికి లేని పరిచర్య ఈరోజు దేవుడు నీకు నాకు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరిచర్య ఆ దినాల్లో ఎవరికి వచ్చిందంట? నోవాహుకు వచ్చింది. 100 సంవత్సరాలు ఒక్కడే కష్టపడ్డాడండి. కష్టపడి సితిసారపు కర్రలు తీసుకొచ్చి పెద్ద బోటును సిద్ధపరిచాడు. ఆ బోటు సిద్ధపరిచిన తర్వాత దేవుడితో చెప్పాడు, దేవా ఇదిగో బోటు సిద్ధపరచబడింది అని అడిగిన తర్వాత దేవుడు అంటాడు, నోవాహు మొదట నీవు నీ కుటుంబము సురక్షితంగా ఉండులాగున బోటులోకి వెళ్ళమని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, నోవాహు చేసిన ప్రార్థన, నోవాహుకున్న యథార్థత, నోవాహు చేసిన పరిచర్యను బట్టి తన కుటుంబం అంటే తన భార్య, తనకి 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు, ఇంకా పిల్లలు పుట్టల. చెప్పండి, నోవాహుకి ఎంతమంది ఉన్నారు కుటుంబం అంతా? నోవాహు 1, తర్వాత అది మీకు కుటుంబం అంటే తెలియదు కదా, మర్చిపోయానులే. నోవాహు కుటుంబం అంటే ఒక భార్య, భర్త, పిల్లలు కుటుంబం అంటారు. మన ఊర్లో అట్లా కాదనుకుంటా, బహుశా మన ఊర్లో కూడా అట్లా ఉందా? మరి చెప్పండి. నోవాహు యొక్క భార్య, నోవాహు కలిగిన 3 కొడుకులు, అలాగే 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 18 మందా? 7 అంటారు కొంతమంది. నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. ఒక్క వ్యక్తి ప్రార్థన చేయటం వల్ల మిగిలినటువంటి 7 దేవుడు రక్షించాడు. స్తోత్రం. నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబంలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే, నీవు యథార్థంగా ఉంటే, దేవుని కొరకు జీవిస్తే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఒక్కలు చాలండి. కుటుంబంలో యజమానుడు ఒక్కడే పనికి వెళ్తాడు, పనికి వెళ్ళి సంపాదించుకొస్తాడు. ఒక్కడే తింటాడా? కుటుంబం అంతా తింటారా? అందరూ తింటారు. రక్షణలో కూడా అంతే ఉంది ప్రియులారా. ఒక్క వ్యక్తి సమర్పణ కలిగి ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి దేవునికి లోబడి జీవిస్తే, అతను బట్టి ఆ కుటుంబం అంతటిపైకి ఆశీర్వాదం వచ్చింది ప్రియులారా. అక్కడి నుంచి ఆశీర్వాదం యొక్క అభివృద్ధి ఎలా మారిందో చూసారా? అబ్రహాము దగ్గరకు వస్తే, అబ్రహాము ఒక్కడే దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు, గుడ్డిగా నమ్మాడు, దేవుని కొరకు బ్రతికాడు, ప్రపంచ యావత్తును దేవుడు దీవించాడు. స్తోత్రం. ఇక్కడ కుటుంబాన్ని దీవిస్తే దేశాలు దీవించబడ్డాయి అబ్రహామును బట్టి. అంటే నోవాహు కంటే ఎక్కువ నమ్మకముగా పరిచర్య చేసిన వాడు అబ్రహాము. ఒక వ్యక్తి ఎంతగా దేవుని నమ్ముతాడో, ఎంతగా దేవుని కొరకు జీవిస్తాడో, అంతలా ఆ వంశములు ప్రభువులో దీవించబడతారు ప్రియులరా. అలా దీవించబడ్డారు. అందుకనే కుటుంబం అంతటిని కూడా లోపలికి తీసుకుని పెట్టాడు.
ప్రతి ఒక్క భూజంతువులన్నిటిలో ఆడదొకటి మగదొకటి అన్నిటిని తీసుకెళ్ళి ఓడలో పెట్టమని చెప్పాడు. అలా పెట్టిన తర్వాత 40 రోజుల పాటు ప్రచండ వర్షం కురిసింది భూమి మీద. స్తోత్రం. ప్రచండ వర్షం అంటే ఎప్పుడైనా చూసారా? మనం చూడలేదు. అలాంటి భయంకరమైన వర్షం, ప్రచండ వర్షం కురిసింది 40 రోజులు పగలు రాత్రి. ఆ పడవ అలాగ పైకి 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 తేలిపోయి తాడు చెట్టు ఎత్తులోకి వెళ్ళిపోయిందండి. స్తోత్రం. ఈ భూమి మీద ఏమొచ్చినాయి? మొత్తం నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళల్లో ప్రజలు ఈదలేక భయంకరమైన నీళ్లు రావటం వల్ల ప్రజలు కొట్టుకుని తమ ప్రాణాలు విడిచారు, చనిపోయారు. ప్రియులారా, ఎందుకు చనిపోయారు? వాళ్ళు భక్తి చేయలేకపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళు దేవుని నమ్మలేకపోయారు. దేవుడు చెప్పినప్పుడు కూడా మాట వినలేకపోయారు. వారి భక్తిహీనతే, వారి పాపమే వారిని కాటు వేసింది. ప్రియులారా, వారి పాపమే వాళ్ళు ఏం చేసిందండి? కాటు వేసేసింది. కానీ నోవాహు అట్లా కాదు. నోవాహు ఏం చేశాడు? నోవాహు దేవుని నమ్మాడు, భక్తి చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుని ఇష్ట ప్రకారం జీవించాడు. కాబట్టి ఆయన ప్రార్థనే ఆయన్ని కాపాడింది. ఆయన ప్రార్థనే ఆయన కుటుంబాన్ని కాపాడింది. ఆయనకి ఉన్నటువంటి పరిచర్యే ఆ కుటుంబం అంతా రక్షింపబడటానికి ఆధారమైంది. ప్రియులారా, ఇప్పుడు నోవాహు కుటుంబం ఎక్కడుందండి? ఓడలో ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఆ జంతువులన్నిటిలో ఆడదొకటి మగదొకటి అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓడలో ఉన్నాయి. ఇక మిగిలినవన్నీ ఏమైపోయినాయి? చచ్చిపోయాయి. ప్రియులారా, అక్కడి నుంచి మళ్ళా సృష్టి ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్నావా ప్రజలారా? దేవుని పరిశుద్ధ గ్రంథమైన వాక్యము చదువుదాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి పురుగును మొదలైన సమస్త శరీరంలోను నీతో కూడా ప్రతి జంతువులను వెంట పెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. దేవుడు చెప్తున్నాడు, ఆ ఓడలోంచి దించుతున్నాడు, ఓడను కాపాడి ఆ ఓడలోంచి కిందకు దించుతున్నాడు. ఇక మిగిలిన మొత్తం నాశనం అయిపోయినాయి, మిగిలింది ఓడలు ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు భూమి మీదకి వచ్చి మీరేం చేయాలంట? ఫలించాలి. దేవుని మాటలు ఎంత అద్భుతంగా స్పష్టంగా కనబడుతున్నాయి చూడండి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుని చిత్తము ప్రియులారా. అది దేవునిలో ఉన్న ప్రతి వ్యక్తి అభివృద్ధి పొందాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుని కలిగిన ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడాలని దేవుని ఉద్దేశం. దేవుని ఆశ్రయించిన ప్రతి వ్యక్తి వర్ధిల్లాలి, ప్రతి వ్యక్తి ఆశీర్వాదం పొందాలి, ప్రతి వ్యక్తి ఫలించాలి, బహుగా విస్తరించాలి. అదే దేవుని ఉద్దేశం ప్రియులారా. ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, ఆయన బిడ్డగా నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలంట? శాఖోపశాఖలుగా ఫలించాలి. హల్లెలూయా. 9వ అధ్యాయము మొదటి వచనం, 9వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడండి? నోవాహు కుమారులకు చెప్తున్నాడు. నోవాహు కుమారులు ఏమైనా ప్రార్థనా పరులు అంటే కాదండి. నోవాహు మాత్రమే ప్రార్థనా పరుడు. నోవాహు మాత్రమే నీతిని అనుసరించి నడిచినవాడు. నోవాహు మాత్రమే కృప పొందినవాడు. అలాంటిది నోవాహును బట్టి నోవాహు కుమారులను కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డలు దీవించబడాలి అంటే, ఈరోజు నీ కుటుంబము దీవించబడాలి అంటే, ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రజలు దీవించబడాలి అంటే నీ భక్తిని చూస్తాడు దేవుడు, నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు, నీ పరిచర్యను చూస్తాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని చూసే దేవుడు నా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఆశీర్వదింపబడాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు భూమిని నిండించాలి. హల్లెలూయా. భూమిని నిండించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడే. దేవుడే ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని ప్రియులారా.
దేవుని వాక్యముల నుంచి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యంలోకి వెళితే మరొక మాట మనకు కనబడుతుంది. అబ్రహాము నోవాహు ఎలాంటి కృప పొందాడో, ఎలాంటి ఆశీర్వాదాలు చూశాడో మనం చూస్తాం. 11వ వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధపరిచెను. ఈ వచనం తేటగా చెప్తుందండి. ఏమంటుందంటండి? నోవాహు విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరిచెను. రక్షణ కొరకు వాడ సిద్ధపరిచి తర్వాత మార్చేదండి. ఒక వాడును సిద్ధము చేసెను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. స్తోత్రం. అద్భుతం ఏంటంటే, అన్ని లక్షల కోట్ల మంది ప్రజలుంటే ఒక్కళ్ళు కూడా దేవుని నమ్మలా, ఒక్కళ్ళు కూడా దేవుని మాట మీద లక్ష్యం ఉంచలా. నేను భూమి మీద మొత్తాన్ని నాశనం చేయబోతున్నానని చెప్తే ఎవరు విన్నవాడు ఒక్కడే. ఎవరైనా? నోవాహు ఒక్కడే విన్నాడండి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వినలా. అందుకనే అతనుకున్న విశ్వాసం, అతనుకున్న నిరీక్షణ బట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈరోజు చాలామంది మన చుట్టూ ఉంటారు, కానీ అందరూ వినరు ప్రియులారా. వినేవాళ్ళు ఒక్కళ్ళే. అనేక మంది ప్రభు సన్నిధికి వస్తారు, అందరూ దేవుని వాక్యం వినేటప్పుడు అందరూ వింటూ ఉంటారు, కానీ విన్నదాన్ని అక్కడే విడిచిపెట్టేస్తారు. దాన్ని గైకొనే వాళ్ళు ఒక్కరే. ఎవరో ఒకరు ఉంటారు ప్రియులరా, దాన్ని గైకొనేవాళ్ళు, ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకునేవాళ్ళు, వాక్య ప్రకారం జీవించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. వారిని బట్టి వారి బిడ్డలను కూడా దేవుడు దీవించేవాడని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసమును బట్టి, తనకున్న నిరీక్షణ బట్టి ఇదిగో నీతికి వారసుడుగా మార్చబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు, చూడండి ఎవరి మీదకి దేవుడు జలప్రళయం రప్పించాడు? భక్తిహీనుల సమూహము. ప్రైజ్ ది లార్డ్. భక్తిపరుల మీదకి దేవుడు పంపిస్తాడండి. భక్తిపరుల మీదకి దేవుడు పంపించడం, భక్తిపరుణ్ణి ఆపత్కాలమందు కూడా ఆదరించే దేవుడు నా దేవుడు. భక్తి కలిగిన వ్యక్తులను కష్టములో, నష్టములో, బాధలో, ప్రతి విషయములో ఆదరించేవాడు నా దేవుడు. భక్తిహీనుల మీదకేమో నాశనం వచ్చిందంట ప్రియులరా. భక్తిపరుల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ దినాల్లో ఎవరున్నారంట? భక్తిహీనులు ఉన్నారు. ఈ భక్తిహీనులు లోకాన్ని ఏళ్తున్నారు ప్రియులరా. బలాత్కారముతో నిండిపోయారు, పాపముతో నిండిపోయారు. అది చూసినప్పుడు దేవునికి బాధ కలిగింది. కానీ అప్పటి దినాల్లో ఒక్కడే భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు బట్టి కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. చదవండి మాట. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని కాపాడెను. స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనం ఎంత తేటగా చెప్పాడు చూడండి. నీతిని ప్రకటించిన నోవాహును. ఏమండి? నీతిని అంటే, నీతి అంటే యేసయ్య సువార్తను ప్రకటించి యేసయ్య పరిచర్య చేసిన నోవాహుతో పాటు 7గురిని దేవుడు కాపాడి రక్షించాడు. నేనంటాను, ఒకవేళ నోవాహుకి 7గురితో పాటు ఇంకొక 2-3 ఆయన స్నేహితులు, లేకపోతే ఆయన బంధువులు, ఆయన కుటుంబ సభ్యులు ఉంటే రక్షించేవాడేనా? రక్షించేవాడు. ఎందుకని? నోవాహు కళ్ళంపడ కన్నీళ్లు కారతం దేవునికి ఇష్టం లేదు.
ఎందుకంటే నోవాహు అంత యథార్థవంతులుగా ఉన్నాడు కాబట్టి అతని కుటుంబం విషయంలో తను బాధపడకూడదని, దుఃఖపడకూడదని కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబం రక్షింపబడాలనుకుంటున్నావా? నీ బిడ్డలు రక్షింపబడాలనుకుంటున్నావా? నీ మనవ సంతానం రక్షింపబడాలనుకుంటున్నావా? అయితే ఇదిగో నీతిని బట్టి మనం నడిపించబడాలి. నీతిమంతులుగా మనం నడిపించబడాలి. నీతిని ప్రకటించేవారుగా ఉండాలి. యేసయ్య పరిచారకులుగా ఉండాలి. యేసయ్య సువార్తను చాటి చెప్పేవారుగా ఉండాలి. మనకు అప్పగించబడిన దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. పాపం మనలోకి రాకూడదు ప్రియులారా, అవినీతి మనలోకి రాకూడదు, అన్యాయం మనలోకి రాకూడదు. నీతివంతులుగా, యథార్థవంతులుగా దేవుని కొరకు బ్రతకాలి అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నోవాహులో ఉన్న లక్షణాలు ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నోవాహు కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం, నోవాహుతో పాటున్న 7 రక్షింపబడటమే కాకుండా భూమి మీద విస్తరించడానికి, అప్పటి కాలంలో ఇక అందరూ చనిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 8 మంది. ఈ 8 మందిని దేవుడు దీపిస్తే ఈరోజు మన ఇండియా జనాభా ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల పైన ఉన్నారు. ప్రపంచ దేశపు ఎంతమంది ఉన్నారు? సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ఎవరిలో కొండొచ్చారు? చెప్పండి, ఎవరిలో కొండొచ్చారు? హలో, అప్పటికి మొత్తం తుడిచేశాడు దేవుడు. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఈ 8 మంది. ఈ 8 మందిని దేవుడు ఎంతలా ఆశీర్వదించాడంటే 800 కోట్ల మంది అయ్యేలాగా అభిషేకించాడు, ఆశీర్వదించాడు. స్తోత్రం. బతికొండ వాళ్ళు 800 కోట్ల మంది అయితే మరి చనిపోయిన వాళ్ళు, ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు లెక్క లేదండి. ఇంకా పుట్టబోయే వాళ్ళు లెక్క లేదండి. ఇన్ని కోట్ల మంది. సరే అనుకుందాం, ఇన్ని కోట్ల మంది బ్రతకటానికి ఎంత ఆహారం కావాలి? ఈ ఆహారం అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడండి. నోవాహును బట్టి అతనిలో నుంచి వచ్చిన ఈ ప్రజలందరికీ దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, త్రాగడానికి నీళ్లు ఇచ్చాడు, మనకు కావలసిన ఫ్రూట్స్ ఇచ్చాడు. ఏది తక్కువ లేకుండా దేవుడు ప్రతి దినం ఇస్తూనే ఉన్నాడు. ఇలా ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే నోవాహు విశ్వాసము కలిగిన వ్యక్తి, నోవాహు భక్తి కలిగినటువంటి వ్యక్తి. నోవాహులో ఏముందంటే మొదటిది దేవుని స్నేహితుడు నోవాహు. స్తోత్రం చెప్పండి. నోవాహు ఎవరంట? దేవుని స్నేహితుడు. ఇద్దరు స్నేహితులు ఎలా ఉన్నారు? ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు మంచైనా చెడైనా అన్ని మాట్లాడుకుంటుంటారు. అలాగే ఈ నోవాహు ఎలాంటి వాడంటే దేవునికి స్నేహితుడుగా ఉండిపోయాడండి. దేవుని మనసులో మాట అంతా జరిగించేవాడు. దేవుడు కూడా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అవన్నీ కూడా నోవాహుకి చక్కగా చెప్పేవాడు. వీళ్ళిద్దరి స్నేహభావం అలా ఉంది. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, నీ స్నేహితుడు ఎవరు? హలో, మీ స్నేహితుడు ఎవరు? దేవుడు. అన్ని అబద్ధాలే. ఎవడైతే మనం మోసం చేస్తాడో వాడినే స్నేహితుడిగా పెట్టుకుంటాం, మంచోడిని పెట్టుకోం మనం. మన స్నేహితుల్నే, ఎవరైతే మనల్ని మోసం చేస్తాడో వాడినే అనుకుంటాం. అందుకే అన్నారు, గొర్రె ఎవరిని నమ్మిద్దంట? కోసేవాడిని నమ్మిద్ది, మేపేవాడిని నమ్మదు. నమ్మక ద్రోహం చేసేది ఎవరంటే మనం ఎవరితో స్నేహంగా ఉంటామో వాళ్ళనే. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఏమనంటే, అయ్యో ఇంట్లో పెట్టిన పట్టీలు కనబట్టలేదు, ఇంట్లో పెట్టిన ఈ వస్తువు కనబట్టలేదు అంటాం. బయట నుంచి, ఆస్ట్రేలియా దేశం నుంచి ఎవరైనా ఒక దొంగోడు వచ్చి మీ ఇంట్లో పట్టీలు ఎత్తుకెళ్తాడా? ఎత్తుకెళ్ళలేడు. ఎందుకంటే వాడు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతుంది. అవి కనుక పెట్టుకుంటే చాలా పట్టీలు కొనుక్కోవచ్చు. పక్కూరు వ్యక్తి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి పట్టీలు ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పెట్టే వాడికి తెలియదు కాబట్టి. మరి ఎవరికి తెలుసు? మీ ఇంటి పక్కన పద్దాకు వచ్చి కూర్చుంటారు చూసారా, వాళ్ళకి తెలుసు. మనం అన్నీ నమ్మి పట్టీలు ఎక్కడ పెట్టాను, చీరలు మొత్తం చూపిస్తాము, డబ్బుల సంగతి చెప్తాము, ఇదిగో ఈ పొలం అని చెప్పి అన్నీ చెప్తాను చూసారు. నమ్మినటువంటి వ్యక్తులకి వాళ్ళే చూసి ఒకరోజు కన్నం వేసేస్తారు అంతే. స్తోత్రం. పక్కింటి వాళ్ళు తప్ప, మనకు పరిచయం ఉండేవాళ్ళు తప్ప, మనం ఎవరైతే నమ్ముతాం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఎవరు నమ్ముతామంటే వాళ్ళనే నమ్ముతాం, వాళ్ళని ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదన్నట్లుగా చూస్తున్నారు మీరు, కాదన్నట్లుగా చూస్తున్నారు.
అవును, ప్రపంచం అంతా అదే ప్రియులరా. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇక్కడ మనం చూస్తే ఈరోజు స్నేహితుడు గురించి చెప్తున్నాడు. మన స్నేహితుడు ఎవరయ్య అంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఇంకోళ్ళు చెప్తాం, వీళ్ళందరూ ఒక దినాన మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. హల్లెలూయా. ఈ లైన్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో, పగలంతా మినపకాయ బీకి మామూలు కష్టం అనుకుంటున్నారా? వీళ్ళ కష్టం పగోడుకు కూడా రాకూడదండి. అంత కష్టపడ్డారు. ఎన్ని కోట్లు సంపాదించారు నాకు తెలియదు, కానీ వచ్చిన కాడి నుంచి నిద్రపోతానే ఉన్నారు. దేవుడు వీళ్ళని దీవించును గాక. హల్లెలూయా. ఇంత బాధ ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. నిద్ర వస్తే లేచి నుంచోండి. దేవునికి స్తోత్రం. తీవ్రవాదులు చూసినట్టు చూస్తున్నారు. దేవునితో స్నేహము చాలా ప్రాముఖ్యమైనది. ఎవరితో స్నేహం చేసినా వాళ్ళు మన ఒక దినాన్ని మనల్ని విడిచిపెట్టేస్తారు, మోసం చేసేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నోవాహును విడిచిపెట్టాడండి? నోవాహును విడిచిపెట్టాలి. అందుకనే నోవాహు ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో. అంటే ఈ 100 సంవత్సరాల పాటు ఒక్కడే వెళ్ళి ఆ చెట్లు కొట్టుకుంటూ వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడేవాడు? దేవునితో మాట్లాడేవాడు. మరి ఇప్పుడు కాలపు ప్రజలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పని చేస్తారో చెవిలో ఫోన్ పెట్టుకుంటారు, పని చేస్తూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మనకి ఎప్పుడు మాట్లాడినట్టే ఉంటారండి. దేవునితో మాట్లాడతారా? ఓ పాడబడతారా? వాక్యం చదువుతారా? ఏమీ లేవండి. మనుషులతో మాట్లాడుతున్నారు. మనుషులను నమ్మినంత కాలం మనుషులను మోసం చేస్తారు. దేవుని నమ్మితే నీ జీవితం సార్థకం అవుతుంది, నీ జీవితము దీవించబడుతుంది ప్రియులరా. రెండవ మాట ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు నోవాహు. ఒకటి, దేవుని యొక్క సహవాసము చేసిన వాడు అంటే స్నేహితుడు. రెండవది, దేవుని చిత్తాన్ని, దేవుడు ఏదైతే అనుకున్నాడో అది నోవాహుతో చెప్తే తూచా తప్పకుండా పాటించి జరిగించిన వాడు నోవాహు. ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడవలసింది ఏమిటంటే దేవుని చిత్తము మాత్రమే. స్తోత్రం. మూడో మాట, విశ్వాసము కలిగిన వాడు నోవాహు. ఆయనకేముందండి? విశ్వాసం. దేవుడు చెప్పాడు కాబట్టి ఇది జరుగుతుంది, దేవుడు చెప్పాడు కాబట్టి ఇది నెరవేరుస్తాడు. నిరీక్షణ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు నోవాహు అండి. ఒకటి, దేవుని స్నేహితుడు. రెండవది చెప్పండి, మర్చిపోయారా? ఒకటేంటి? దేవుని స్నేహితుడు. రెండవది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. మూడవది విశ్వాసం కలిగిన వాడు. నాలుగవది నీతిని ప్రకటించిన వాడు. చెప్పండి, నీతిని ప్రకటించిన వాడు ఆయన. సువార్తను ప్రకటించిన వాడు ఆయన. దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాడు ఆయన. సర్వ సమాజానికి దేవుని గురించిన విషయాలని తెలియచేసిన వాడు నోవాహు ప్రియులరా. ఐదవది, నోవాహు దేవుని కృప పొందినవాడు. స్తోత్రం. నోవాహు ఏం పొందాడండి? దేవుని కృప. మనుషుల దయ కాదు, దేవుని దయను పొందుకున్నాడు. మనుషుల దయ ఎలాంటిది? అశాశ్వతమైంది. కొద్దిసేపు ఉండి అంతసేపట్లో మాయమైపోయేది. కానీ దేవుని దయ, దేవుని వాత్సల్యత ఎన్నటికీ విడిచిపెట్టేది కాదు. మనము కాదండి, మన తర్వాత కూడా మన కుటుంబం మీద నిలిచి ఉండేదే దేవుని వాత్సల్యత. స్తోత్రం. ఆరవది, నిందారహితుడు ఆయన. ఏడవది, దేవునితో నడిచినవాడు. ఎనిమిదవది, నోవాహు దేవుని పరిచర్యను చేసినటువంటి వాడు, ప్రభు పనిని జరిగించినటువంటి వాడు. తొమ్మిదవది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చివరిగా 10వది ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. స్తోత్రం. ఇన్ని లక్షణాలు నోవాహులో ఉన్నాడు కాబట్టి చరిత్రలో నిలిచిపోయాడు నోవాహు. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఏముంది? ఆయనలో విశ్వాసం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది. దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని పనిని చేశాడు, ప్రకటించాడు. దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనే కాదండి, ఆయనతో పాటు ఆయన భార్య, ఆయనతో పాటు కుమారులు, ఆయనతో పాటు కోడళ్ళు, వీళ్ళందరినీ దేవుడు ఎంతలా దీవించాడంటే, మీరు భూమిని నిండించండి, భూమి మీద అభివృద్ధి చెందండి, ఆశీర్వదింపబడండి అని వారి కొరకు దేవుడు మరలా సమస్తమును వారి కొరకు సిద్ధపరిచాడు. ప్రియులరా,
భూమి మీద 8 మంది ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊర్లో వాళ్ళు అందరూ ఊరికి వెళ్ళిపోయారు, మనం ఒక్కళ్ళే ఉంటాం. ఎలా ఉంటుంది? హలో, హ్యాపీగా ఎవరైనా ఉంటారా? అసలు మన పక్కింటోళ్ళు ఎవరు కనపడకపోతేనే మనకి ఎంతో బిక్కుగా ఉన్నట్టు ఉంటుంది, ఒంటరిగా ఉన్నట్టు ఉంటుంది. మన ఊరోళ్ళు మొత్తం వెళ్ళిపోయారు అనుకోండి ఆడికన్నా, మనం ఒక్కళ్ళు ఉంటే మీకు సంతోషంగా ఉండిద్దేమో, నేనైతే ఉండలేను. కరోనా వచ్చింది చూసారా? కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా, ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావట్లా, రోడ్డు మీద ఎవరు కనబట్టలా. అప్పుడు ఎట్లుంది? పండగ ఉందంట మీ ఊరోళ్ళకి. మా ఊరోళ్ళకి అయితే భయం వేసిపోయింది. ఊరిలో మనుషులు తిరుగుతూ ఉంటే ఆనందం, నడుస్తూ తిరుగుతూ కూరగాయలు కొనుక్కుంటా అవి కొనుక్కుంటా తిరుగుతూ ఉంటే ఉండాలి. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఎవరు కనపడకపోతే అప్పుడు అనిపించేది ఊరా వాళ్ళ కాడ అంటారు చూసారా, అంతే. ఎంత భయం వేసిందో, ఎంత బాధ వేసిందో. ఎక్కడికి వెళ్ళినా ఒక్క మనుషుడు కూడా కనపడేవాడు కాదండి. ఆ దినాల్లో 8 మంది భూమి మీద ఉన్నప్పుడు ఇంకెట్లుండి ఉంటుందో. 8 మంది భూమి మీద ఉన్నప్పుడు దేవుని ప్రకాశత వారి చుట్టూ ఉంది, దేవుడే వారిని ఆవరించి ఉన్నాడు, దేవుని దయ వారితో ఉంది. కాబట్టి భయం అన్నది వారిలో లేదు, దిగులు అన్నది వారిలో లేదు. వారి జీవితంలో సమృద్ధి ఉంది, వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉంది, వాళ్ళ బ్రతుకులో నెమ్మది ఉంది. ప్రియులరా, ఇవన్నీ కలిగించిన వాడు దేవుడే. నేను అంటున్నాను, ప్రపంచమంతా ఏకమైన నా దేవుడు నీతో ఉంటే చాలు. ప్రపంచమంతా దూరమైన, నీ అనుకున్న వాళ్ళు దూరమైన, సైన్యములకు అధిపతి యెహోవా నీతో ఉంటే చాలండి. ఆయన సన్నిధి నీతో ఉంటే చాలు. అందుకనే ఈ రాత్రి దేవుని చిత్తాన్ని వెతకాలి. ఈ రాత్రి నీవైనా నేనైనా మనలో ఎవరైనా దీవించబడాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే, దేవుని కృప పొందుకోవాలి అంటే నోవాహు చేసినట్లుగా, నోవాహులాగా దేవుని చిత్తాన్ని వెతకాలి, పరిచర్య చెయ్యాలి, నమ్మకస్తులుగా బ్రతకాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే నీవు నీ కుటుంబం రక్షింపబడతారు, నీ బిడ్డలు రక్షింపబడతారు, నీ అనుకున్న వాళ్ళు రక్షింపబడతారు. ప్రియులరా, యేసయ్య ద్వారా మాత్రమే నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చేది. యేసయ్య మాత్రమే నీ కుటుంబాన్ని కాపాడగలిగేది. యేసయ్య మాత్రమే నీ జీవితాన్ని సరిచేయగలిగినటువంటి వాడు. యేసయ్య మాత్రమే నీ జీవితంలో సంతోషమును ఇవ్వగలిగిన వాడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు తల్లి, ఆయన నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీకున్న ప్రతి అవసరతలు తీర్చగలిగిన వాడు. నోవాహును కాపాడాడు, నోవాహు కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచాడు. నోవాహు ద్వారా భూమి మీద గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడు. ఈరోజు నోవాహులాగా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉంటావా? విశ్వాసం కలిగి నీవు ఉంటావా? నిరీక్షణ కలిగి నీవు ఉంటావా? సహవాసం కలిగి నీవు ఉంటావా? దేవుని కుమారుడిగా నువ్వు పని చేయగలిగితే, పరిచర్య చేయగలిగితే, దేవుని స్తుతించగలిగితే, ఇదిగో నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ భక్తి నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకనే నీ ఉన్న స్థలములోనే లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, దేవా నువ్వు నాకు కావాలి తండ్రి, మీరు మా కుటుంబాన్ని రక్షించు ప్రభువా, మా కుటుంబాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఆయన నామమును స్తుతిద్దాం, ఆయన నామమును ఘనపరచుదాం. నీ సన్నిధి నాతో ఉంచమని ప్రభుని అడుగుదాం, నీ కృప నాతో ఉంచమని ప్రభుని అడుగుదాం. నువ్వు మహాత్యము కలిగిన దేవుడివి, సర్వాధికారి అయిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి, విడిచిపెట్టేవాడు కాదు. ఇదిగో దేవుని స్నేహితుడిగా నీవు ఉంటావా? దేవుని స్నేహితుడిగా నీవు ఉండాలి. అప్పుడు నీ పరిస్థితులు మార్చబడతాయి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నీవు నమ్మిక ఉంచాలి, నీవు అప్పుడే నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ప్రియులారా. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఎన్ని బాధలున్నా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అందరూ చప్పలు కొడుతూ
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. వన్స్ అగైన్, నీ మాట చాలయ్యా, ప్రైజ్ ది లార్డ్. నీ చూపు చాలయ్యా, యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అందరూ చప్పలు కొడుతూ, అందరూ స్వరమెత్తి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏదియూ లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేమియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేమియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఉంటానేసయ్యా. హల్లెలూయా. మమ్మల్ని పరలోకపు తండ్రి, గణనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా, మీరు మా పక్షము నుండి ఆశీర్వదించే దేవుడని, దీవించే దేవుడని, బలపరిచే దేవుడని మేము విన్నాము నాయన. మమ్మల్ని బట్టి మా కుటుంబాన్ని బిడ్డలు రక్షించండి నాయన. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవించండి, ఫలాభివృద్ధి చేయండి, నిందించండి తండ్రి. శాఖలుగా విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, నీ మహిమతో నింపమని, ఇంతవరకు మాతో నడిపించేందుకు వందనాలు చెల్లించుకుంటూ, నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే ప్రభా మరొకసారి కలిసి ప్రార్థించే భాగ్యము నీ పిల్లలుగా నాకు మాకు అందరికీ దయచేయమని, నీ మహిమ ప్రసన్నత మా పైన కుమ్మరించమని, ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. రోజు వంట కార్యక్రమాలు సహకరించిన వారిని, స్పాన్సర్ చేసిన వారిని ప్రత్యేక మీరు దీవించి బలపరచమని, మాతో ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము కూడిన మనకు, రాలేని బిడ్డలకు, లోకములో స్తుతిస్తున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, పువాది క్రియలకు లేని ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.